హాయ్ అంతర్వేది. మేము ఈరోజు విజయవాడ నుంచి అంతర్వేదికి అయితే స్టార్ట్ అయ్యాము. విజయవాడ నుంచి నర్సాపూర్కి అయితే వచ్చాము బై కారు ఇలా బోట్లో తీసుకెళ్తున్నారు వీళ్ళు. మనం ఇక్కడ టికెట్ తీసుకుంటే కార్కి సపరేటు, మనం ఎంతమంది ఉంటే అంతమందికి టికెట్ సపరేట్గా ఉంటుంది. సో మనం ఇలా బోట్లో వెళ్ళొచ్చు. జస్ట్ ఒక 5-10 మినిట్స్లో వెళ్ళిపోతాము నర్సాపూర్ నుంచి సకినేటిపల్లికి. అక్కడి నుంచి అంతర్వేదికి ఒక 12 కిలోమీటర్స్. మనకి బస్సులు అయితే ఎప్పుడో ఒకసారి టైమింగ్స్లో ఉంటాయి అవైలబుల్లో, బట్ ఆటోస్ అయితే ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటాయండి. అంతర్వేది ఆంధ్ర రాష్ట్రం కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో అంతర్వేది ఉంది. అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ ఆలయం బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి కలిసే ప్రదేశంలో ఉంది. ఇక్కడ ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందింది. శక్తివంతమైన బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనది అయిన వశిష్ఠ నది కలయిక ఈ ప్రాంతంలో ఉన్నందున సముద్రం నది సంగమించే ప్రదేశాన్ని అన్నాచెల్లెల గట్టు అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలోని నీరు ఆశ్చర్యంగా తీపిగా, చల్లగా, ఆహ్లాదకరంగా, ఉప్పగా ఉండే సముద్రపు నీటిలా కాకుండా చాలామంది భక్తులు దీనిని ప్రసాద రూపంలో సేవిస్తారు. ఇప్పుడు ఇక్కడ మేమైతే సకినేటిపల్లికి వచ్చేసామండి. మీకు ఫెరీలో వస్తే చాలా ఈజీ అవుతుంది, జస్ట్ తొందరగా వెళ్ళిపోవచ్చు. బై రోడ్ అయితే నాకు తెలియదు, కొంచెం లాంగ్ అన్నారు. సో ఇక్కడ నేను మీకు ఈ కార్లో వస్తే మాత్రం ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, చేపల చెరువులు కనిపిస్తాయండి. సకినేటిపల్లి చేరుకుంటే బోట్లో మీకు అక్కడి నుంచి ఆటోస్ ఉంటాయి. మీరు పర్సనల్గా కూడా బుక్ చేసుకోవచ్చు ఆటోస్ని, అంటే మీరు మాత్రమే ఉండేలాగా. లేకుంటే షేరింగ్ ఆటో ఉంటుంది. ఇలా వెళ్తే మీకు తొందరగా సకినేటిపల్లి నుంచి అయితే తొందరగా టెంపుల్కి వెళ్ళిపోవచ్చండి. ఇక్కడికి ఒకసారైనా రావాలండి, చాలా బాగుంటుంది. అంతర్వేది యాక్చువల్గా అంతర్వేది వెనకల ఉన్న కథ ఏంటంటే, ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చిందని చెప్తారు. అలాగే ఇక్కడ ఒక కథ ఉంది, రక్తవిలోచనుని కథ. హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవిలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ఠ గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరుతాడు. ఆ రక్తవిలోచని శరీరం నుండి పడిన ప్రతి రక్తపు బిందువులు ఇసుక రేణువుల మీద పడితే ఆ ఇసుక రేణువుల నుంచి బలవంతులైన రక్తలోచనలు ఉద్భవించాలనే వరం పొందుతాడు. ఆ వరగర్వంతోనే యజ్ఞాలు చేసే బ్రాహ్మణుల్ని, గోవుల్ని హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగిన సమరంలో రక్తవిలోచనుడు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడు 9 పుత్రులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువు ప్రార్థించగా విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై నరహరి అవతారంలో రక్తవిలోచన్ని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తవిలోచన శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరసింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తవిలోచన శరీరం నుండి పాయిన రక్తం అంతా నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలో ప్రవహించేటట్లు చేసి రక్తవిలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలుస్తాడు. ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రపరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని చెబుతారు. ఇక్కడ మనమైతే టెంపుల్కి వచ్చేసామండి. ఇక్కడ మనకు కావాల్సినటువన్నీ ఇక్కడే ఉంటాయి, కొబ్బరికాయలు, అట్లా పూజా సామాగ్రి అంతా. ఇంకా లోపల మనకి టికెట్స్ ఇస్తారు, ప్రసాదానికి కూడా టికెట్స్ ఇస్తారు, పక్కన తీసుకోవచ్చు. లోపలికి వెళ్ళాక ఇదోండి ఇక్కడ టికెట్స్ ఇస్తారు. 100 రూపీస్ టికెట్ తీసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది దర్శనం. ఇక్కడ లడ్డూస్ ఇస్తారు ఈ పక్క. సో ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. ఇక్కడ రాశారు, నేను కూడా చెక్ చేయలేదు, బట్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ రాశారు బోర్డు పైన. ఇలాగా చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకా బయట కూడా ఉంటాయంట.
బట్ మీకు ఇంకా మంచిగా కావాలంటే నర్సాపూర్కి వెళ్ళాలండి స్టేయింగ్కి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. మేము వచ్చే టైంకి కొంచెం క్రౌడ్ అయితే లేదు, కొంచెం ఖాళీగానే ఉండింది. ఇలాగా దర్శనం అయితే చాలా బాగా అయింది. యాక్చువల్లీ మేము వచ్చినప్పుడు చాలా చాలా ఎండ ఉండిందండి. సో మేము కింద ఒక్కటే చూసాము, ఇంకా పైకి వెళ్ళలేదు. చాలా ఎండ ఉండింది. మీకు ఈ టైమింగ్స్ ఎలా వెళ్ళాలి ఇంకా ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, డీటెయిల్స్ అని. థ్యాంక్ యూ.